హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మిస్టర్ బ్యాక్ బెంచర్. ఈ వీడియో షూట్ చేసి అయితే 2 ఇయర్స్ అయిందనమాట. నేను మా ఫ్రెండ్ చార్మినార్ విజిట్ చేసాం, అప్పుడు షూట్ చేశాను అనమాట. అప్పటి నుంచి పోస్ట్ చేయలేదు, అలాగే ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా చార్మినార్ బజార్ అనమాట. ఇదంతా షాపింగ్ ఏరియా. మీకు ఏం కావాలో దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఎస్పెషలీ లేడీస్కి అనమాట. మొత్తం లేడీస్ షాపింగ్ ఏరియా ఇదంతా. చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో మనమైతే బజార్ స్టార్టింగ్లో ఉన్నాం, చూస్తున్నారు కదా. ఫస్ట్ ముందర ఉంది, ఆర్చ్ ఉంది. ఆర్చ్ దాటిన తర్వాత అయితే లాస్ట్ ఎండ్లో ఉంటుంది చార్మినార్. ఇదంతా బజార్ అనమాట. ఇక్కడ చూడండి, బొమ్మలు, స్లిప్పర్స్ అన్నీ మొత్తం లేడీసే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా సెంట్ బాటిల్స్ ఉన్నాయి. ఎంత షాపింగే. అక్కడ వెహికల్స్ ఉన్నాయి, వెళ్ళేది కూడా చాలా కష్టం అనమాట. సో బై వాక్ వెళ్ళడమే బెటర్. మేమైతే బైక్లో వచ్చాం. బైక్ అక్కడ పార్క్ చేసి బై వాక్ వచ్చేసాం. సో కనబడుతుందిగా ఇక్కడ, ఇదే చార్మినార్ దగ్గరకు వచ్చేసాం. సో మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. మీరు హైదరాబాద్కి వస్తే బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. ఇక్కడైతే రెనోవేషన్ చేస్తున్నారు, రెనోవేషన్ వర్క్ ఏదో జరుగుతుంది. అంతా ప్యాచెస్ ఊడిపోతుంది, చాలా టైం అయింది కదా కట్టి. ఇదంతా ఫోన్ కోసం ఎవ్రీథింగ్ దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఫోన్ కేసెస్ కానీ, సెంట్ బాటిల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇదంతా లేడీస్ జ్యువెలరీ అనమాట. ఇంత డెడ్ చీప్గా ఉంటుంది మీరు కావాలనుకుంటే. ఇవన్నీ బ్యాంగిల్స్, ఇంత స్లిప్పర్స్, షూస్, ఇదంతా టాయ్స్ అనమాట. చాలా చీప్ అనమాట. సో ఇదైతే చార్మినార్ ఇన్సైడ్ అనమాట, డూమ్ ఏరియా. బాగుంది కదా చూడనీకైతే. అయితే మిడిల్లో. సో లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలనుకుంటాం. ఓకే, టికెట్ అయితే తీసుకున్నాను మా వాడు. 2 టికెట్స్ తీసుకున్నాడు లోపలికి వెళ్దామని. నేను వాడైతే వెళ్తున్నాం. స్టెప్స్ చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. అంటే ఒక్క పర్సన్ వెళ్ళగలుగుతారు అనమాట. ఎక్కువ మంది వెళ్ళి కూడా కష్టమే, 1 by 1 వెళ్ళాలి. ఇక్కడ క్లోజ్ ఉంది, లోపలికి వెళ్ళనీకి లేదు. పైకి వెళ్ళాలి, ఇంకా వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ కనబడుతుందిగా, బాగుంది వ్యూ అయితే. మొత్తం షాపింగ్ ఏరియాస్ మొత్తం కనబడుతున్నాయి, చుట్టూ ఏమేమి ఉన్నాయో అవన్నీ. ఇక్కడైతే గార్డ్ కూర్చొని ఉన్నాడు, ఎవరైనా ఏదైనా చేస్తాడేమో అని. సో ఇక్కడ నుంచి ఇన్సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తా ఉండండి. ఇదైతే హాస్పిటల్ అనమాట. ఓల్డెన్ బిల్డింగ్స్ అన్నీ ఇవన్నీ. అదైతే మస్జిద్ అనమాట. ఇదంతా ఇన్సైడ్ ఏరియా. ఇన్సైడ్ ఇలా ఉంటుంది లోపల. ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్ మీరు ఒకవేళ హైదరాబాద్ వస్తే కనుక. ఇది ఇంకో సైడ్ నుంచి అనమాట ఎంట్రన్స్. ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ అనమాట. వ్యూ అయితే బాగుంది. సో మేమైతే కిందకు వచ్చేసాము. మా వాడేదో స్నాక్స్ తినాలనుకుంటున్నాడు.
ఇదంతా హాస్పిటల్ అన్నారు అక్కడ ఎవరు అడిగితే, మనకు కూడా తెలియదు ఏమనేసి. సో మనోడైతే చాయ్ తాదామని తీసుకొచ్చాడు. ఇక్కడ చాయ్ ప్లస్ ఇది మస్కా బన్ అనమాట, ఇది కూడా ఫేమస్ ఇక్కడ. మనోడైతే ఒక మస్కా బన్ను 2 చాయ్ అయితే తీసుకొచ్చాడు. సో ఇది కూడా ఒక ఫేమస్ స్నాక్ అనమాట ఇక్కడైతే. మనోడైతే గట్టిగా తింటాడు ఫుడ్ లవర్ మనోడు. సో అయిపోయాక మళ్ళీ స్ట్రీట్స్లోకి దూరాము, షాపింగ్ ఏమేమి ఉందని చూద్దామని. ఇదంతా చిన్నపిల్లలకి బ్యాగ్స్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి. ఇవన్నీ బ్యాగ్స్ అనమాట చిన్నపిల్లలకి, లేదంటే ట్రావెలర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడంతా బ్యాంగిల్స్, ఇక్కడంతా షాపింగ్, మొత్తం షాపింగ్ అనమాట. ఫుల్గా ఉంటుంది, ఫుల్ చీప్ ఉంటాయి. కావాలంటే కొంతమంది కావాలంటే వచ్చి చూడొచ్చు. బొమ్మలు ఉన్నాయి చూడండి, కాయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓల్డెన్ కాయిన్స్ అంటారు, కానీ నాకైతే నమ్మకం లేదు ఓల్డ్ కాయిన్స్ అనేసి. అలా చూడనికి అట్లా ఉంటాయి అంతే ఇవి. కానీ ముందెలాగా ఉన్నాయో మనకు తెలుస్తుంది అనమాట. ఇలా కాయిన్స్ అనేవి ఇలా ఉండేవి అనేసి. సో మనమైతే ఇప్పుడు మసీద్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ లోపలైతే ఎంట్రీ ఏమి ఉండదు, ఫీ ఏమి ఉండదు, ఫ్రీ అనమాట. ఇది కూడా బాగుంటుంది ప్లేస్ చూడడానికి. పావురాలన్నీ వచ్చాయి ఇక్కడికి. ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ వాటికి ఫుడ్ వేసి ఉంటారు, వచ్చి వెళ్తుంటాయి అవి. చాలా పావురాలు ఉంటాయి ఇక్కడ. సో ఎప్పుడైనా చార్మినార్ దగ్గరికి వచ్చినప్పుడు దాని బిసైడ్లోనే ఉంటుంది దీన్ని కూడా విజిట్ చేయొచ్చు. సో ఇదంతా ఇన్సైడ్ అనమాట. ఇవన్నీ వాళ్ళ రిలీజియస్ ప్రీచర్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ సమాధులు అనమాట. వాళ్ళు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ అయినా ఆర్కిటెక్చర్ మాత్రం అలానే ఉంది, చూడనీకి బాగుంటాయి. ఇంత వైట్ స్పేస్. ఇక్కడ చూడండి, వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది, మధ్యలో ఉంటుంది ఇక్కడ మసీదులో. కాళ్ళు కడుక్కొని కడుక్కోవచ్చు వెళ్ళి కావాలంటే. మళ్ళీ మనోడికి ఆకలి వేసిన ఇంకో దగ్గర తీసుకొచ్చాడు. ఇవన్నీ ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ అనమాట, స్నాక్స్ లాగా. చూడండి, మెనూ కూడా ఉంది, డిజిటల్ మెనూ. మనోడైతే ఏదో షహదూద్ మలాయ్ అనేసి ఒకటి తీసుకున్నాడు, ఇంకో డ్రింక్ ఏదో తీసుకున్నాడు. సో ఇది అయిపోతేనే మేమైతే షాదాబ్కి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అనమాట. షాదాబ్ వెరీ ఫేమస్ అనమాట, బిర్యానీ హోటల్ పక్కనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది షహదూద్ మలాయ్. ఇందులో క్రాన్బెర్రీస్ ఉన్నాయి, క్రాన్బెర్రీస్ ప్లస్ మలాయ్ క్రీమ్ అనమాట. సో అంతే, ఇప్పటికైతే ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.